అండ్ ఇప్పుడు టాపిక్ CLI. ఈ CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా మనం నోడ్ ద్వారా వచ్చే అవుట్పుట్ని చూడొచ్చు. ఎందుకంటే ఈ నోడ్ అనేది సర్వర్ మీద రన్ అవుతుంది తప్ప బ్రౌజర్ మీద కాదు. సో నోడ్ ద్వారా వచ్చే అవుట్పుట్ అండ్ వాటి రిజల్ట్స్ని చూడాలంటే ఈ CLI బాగా ఉపయోగపడుతుంది. టాపిక్లో మనం రిపుల్ కవర్ చేసాం. అందులో మనం రాసిన కోడ్ సేవ్ అవటం లేదు. అదే ఇక్కడ నోడ్లో అయితే ఫైల్ క్రియేట్ చేసి కోడ్ రాస్తే మనం టెర్మినల్ క్లోజ్ చేసినా సరే మన అవుట్పుట్ అనేది ఇంటరప్ట్ కాదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి నోడ్ ట్యుటోరియల్ అని ఒక పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసి, అంటే ఫోల్డర్ లోపలికి వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ కోడ్ అనే దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ ఫోల్డర్ విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత ఈ విజువల్ స్టూడియో కోడ్లో మన ఫోల్డర్ లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే ఒక పేరుతో ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనం రాసే జావాస్క్రిప్టే కాబట్టి మన ఫైల్కి ఎక్స్టెన్షన్ జావాస్క్రిప్ట్ అంటే JS అని ఇచ్చారు. అండ్ ఈ ఫైల్ లోపల నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి అంటే సింపుల్గా మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాసి అవుట్పుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది జావాస్క్రిప్ట్ ఫైలే కాబట్టి నేను ఇక్కడ console.log అనే ఒక కమాండ్ తీసుకొని ఈ కమాండ్ ద్వారా హలో వరల్డ్ అని ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాను. హలో వరల్డ్. ఇప్పుడు ఇది సేవ్ చేసి దీని అవుట్పుట్ చూడాలి అంటే మనం నోడ్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేయాల్సింది నోడ్ అనే పదం. ఈ నోడ్తో పాటు ఈ నోడ్ అని రాసి స్పేస్ ఇచ్చి ఈ నోడ్తో పాటు మనం ఫైల్ పేరు, ఇక్కడ మన ఫైల్ పేరు sample.js. ఈ sample.js అని కూడా రాసి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ అనేది మనకి టెర్మినల్లో ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనం కన్సోల్ లాగ్ చేసి హలో వరల్డ్ అని ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేసాం కాబట్టి ఇప్పుడు టెర్మినల్లో మనకి హలో వరల్డ్ అని ఇలా అవుట్పుట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్లో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి యాడ్ నెంబర్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు దీనికి ఒక 2 పారామీటర్స్ పాస్ చేసి ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేటప్పుడు ఆ వస్తున్న అవుట్పుట్ని నేను కన్సోల్ లాగ్ చేసి console.log ఈ 2 పారామీటర్స్ని యాడ్ చేసి వాటి తాలూకా అవుట్పుట్ రిటర్న్ చేస్తున్నాను, అంటే a+b. తర్వాత ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు నేను ఒక 2 ఆర్గ్యుమెంట్స్ 150, 250 ఇలా ఒక 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని మనం నోడ్లో చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ అని రాసి స్పేస్ ఇచ్చి ఈ ఫైల్ పేరు sample.js అని రాసి ఎంటర్ హిట్ చేస్తే ఈ ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ మనకి CLIలో ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈ టెర్మినల్ క్లోజ్ చేసినా సరే మన కోడ్కి వచ్చిన డిస్టర్బెన్స్ ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక ఫైల్లో క్రియేట్ అయ్యి మన కోడ్ అనేది సేవ్ అయ్యి ఉంది. సో మళ్ళీ నేను ఒక టెర్మినల్ ఓపెన్ చేసి చూడండి ఈ టెర్మినల్ క్లియర్ చేసేసి మళ్ళీ నేను నోడ్ స్పేస్ sample.js ఎంటర్ హిట్ చేస్తే మనకి ఫైల్ నుంచి వస్తున్న అవుట్పుట్ ఇక్కడ టెర్మినల్లో ఈ CLIలో ఇలా చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఈ నోడ్ ద్వారా ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ నుంచి వస్తున్న కోడ్ని ఇలాగ టెర్మినల్లో అవుట్పుట్ చూడొచ్చు.